తెలుగు సినీ పరిశ్రమలో అతిపెద్ద కుటుంబమైన నందమూరి వంశం నుంచి వచ్చిన నటుడు తారకరత్న. కొన్ని సినిమాలు చేసి సినీ పరిశ్రమలో నిలదొక్కుకోలేకపోయిన తారకరత్న అనంతరం కుటుంబ పార్టీ అయిన తెలుగుదేశంలో చేరారు. టీడీపీ నాయకుడు నారా లోకేష్ 2023లో చేపట్టిన యువగళం పాదయాత్రలో తారకరత్న పాల్గొని సందడి చేశారు. అయితే అక్కడ సక్రమంగా ఏర్పాట్లు లేకపోవడంతో తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొన్నాళ్లు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చివరకు 18 ఫిబ్రవరి 2023లో కన్నుమూశారు. తారకరత్న మరణంతో అతడి సతీమణి అలేఖ్యారెడ్డి, అతడి ముగ్గురు పిల్లలు దిక్కులేని వారయ్యారు. తారకరత్న మరణం సమయంలో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, బాలకృష్ణ వంటి వారు తారకరత్న కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించారు. కొన్నాళ్లకు అలేఖ్యారెడ్డిని, అతడి పిల్లలను ఎవరూ పట్టించుకోవటం లేదు. తారకరత్న రెండో వర్ధంతి మంగళవారం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి నందమూరి కుటుంబం, తెలుగుదేశం పార్టీ నాయకులు దూరంగా ఉన్నారు. పిల్లలతో అలేఖ్యారెడ్డి ఒంటరిగా తన భర్త తారకరత్న వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. తారకరత్న లేని లోటును తీర్చలేక ఆవేదనకు గురవుతున్నారు. తారకరత్న మరణించిన సమయంలో అందరూ మేమున్నామని గొప్పలు ప్రకటించిన వారంతా ఇప్పుడు దూరంగా ఉంటూ ఉండటంతో తారకరత్న భార్య, కుటుంబం ఒంటరిగా మారింది. తారకరత్న భార్య అలేఖ్యారెడ్డి పిల్లలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అండగా ఉన్నారు. అలేఖ్య కుటుంబ బాధ్యతలను విజయసాయిరెడ్డి తీసుకున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు, లోకేష్తో పాటు నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఎవరూ పట్టించుకోవటం లేదు.